ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో మధ్యాహ్నం తెలంగాణ పునర్నిర్మాణ సభ జరగనుంది. ఇక ఇంద్రవెల్లి నుంచి పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని రేవంత్ రెడ్డి పూరించనున్నారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. మరి కాసేపట్లో ఇంద్రవెల్లి ప్రజాబేరీ సభ ప్రారంభం కాబోతుంది. ఇక ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా సీఎం అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ నుంచి ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగం ఉండబోతుంది. ఇక ముఖ్యంగా ఏదైతే ఈ ఆదిలాబాద్ సంబంధించి కూడా ఇప్పటికే ఆయన ఆదిలాబాద్ ఇంద్రవెల్లి సభా వేదిక కూడా సీఎం రేవంత్ రెడ్డి మరో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన 6 గ్యారెంటీల్లో ఉన్నాయి. ఆ 2 గ్యారెంటీలను కూడా ప్రారంభించబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మరి కాసేపట్లో ఆయన ఇంద్రవెల్లికి చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా కేస్లాపూర్ ఏదైతే గిరిజనకు సంబంధించిన అత్యంత దేశంలోనే పెద్ద ఎత్తున జరిగే జాతరకు సంబంధించి ఆలయాన్ని అభివృద్ధి పనులు కావచ్చు, ఆలయానికి సంబంధించిన రహదారికి సంబంధించిన శంకుస్థాపనల కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కూడా అమరవీరుల శృతివనానికి సంబంధించి ఆ శృతివన కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్న నేపథ్యం దానికి శంకుస్థాపన చేస్తారు. ప్రధానంగా కాంగ్రెస్ అదైతే అమరవీరుల సంబంధించి శృతివనం నుంచి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభ వేదిక కూడా ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగిస్తారు. దానికి సంబంధించి అంటే గత ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు సంబంధించి కూడా గత 2 దఫాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండేది. ఎన్నికల ముందు కూడా భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం అనే దానిపై కేసీఆర్ గత పలు దఫాలుగా చెప్తూ వస్తున్న నేపథ్యం కావచ్చు. తెలంగాణ ఏర్పాటుకు తర్వాత అమరవీరులకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పిన నేపథ్యం వీటన్నిటికీ విస్మరణకు గురయ్యి గత ప్రభుత్వానికి సంబంధించి అమరవీరుల కుటుంబాలను ఆదుకోలేకపోయింది. ఇక ముఖ్యంగా ఇంద్రవెల్లికి సంబంధించిన అమరవీరుల కుటుంబాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళకు అమరవీరుల కుటుంబాన్ని ఆదుకుంటాం. అక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆదిలాబాద్ని ఇక్కడ హైదరాబాద్తో సమానంగా అభివృద్ధి పదంలో తీసుకువస్తామని గత పీసీసీగా మొదటిసారిగా అక్కడ బహిరంగ సభా వేదిక కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఎన్నికల ముందు మొన్న జరిగిన ప్రచారాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ప్రజలకు హామీ ఇచ్చారు. వాటన్నిటిని కూడా ఈరోజు నెరవేర్చే క్రమం కనిపిస్తుంది. ఇదే అమరవీరుల సంబంధించిన స్మృతివనం వేదిక కూడా బహిరంగ సభ ఉండబోతుంది. దాదాపుగా 5 లక్షల మంది ఈ బహిరంగ సభకు కూడా ఇప్పటికే సమీకరణ జరిగాయి. పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా అక్కడ తరలి వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సభా వేదిక కూడా అమరవీరుల కుటుంబాలకు సంబంధించి వాళ్లకు ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో అమరవీరుల కుటుంబాలకు సంబంధించి వాళ్ళకు 2,50 చదరపు విస్తీర్ణంతో గల భూమితో పాటుగా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అమరవీరుల కుటుంబాలకు సంబంధించి కూడా 25,000 నెలవారీ పెన్షన్ కుటుంబాలకు ఇస్తామని చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇక అమరవీరుల కుటుంబాలకు సంబంధించి కూడా వారికి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటినీ ఈరోజు నెరవేర్చే క్రమం కనిపిస్తుంది. ఇక దీంతో పాటు 2 గ్యారెంటీలు అలాగే మహిళా సంబంధించి కూడా మహిళా పొదుపు సంఘాలతో కూడా ఈరోజు ప్రత్యేక సమావేశం అవుతారు. ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కూడా మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది కావచ్చు, అభయహస్తం కావచ్చు, ఉపాధి హామీ కూలీలకు సంబంధించి కూడా మహిళలకు ప్రాధాన్యత కల్పించే విధంగా కూడా పథకాలు తీసుకొచ్చాయి. వాటన్నిటినీ కూడా ఇప్పుడు మరో ఏదైతే పథకాలు తీసుకురాబోతుందో ఇప్పటికే 6 గ్యారెంటీలు ప్రకటించిన దాంట్లో మహాలక్ష్మి పథకం కావచ్చు, ఇట్లా గృహజ్యోతి పథకం కావచ్చు, వీటన్నిటినీ మరోసారి మహిళలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, మహిళలకు సంబంధించి ఎట్లాంటి పథకాలు తీసుకురావాలి, ఇప్పుడు తీసుకొచ్చిన పథకాలు మహిళలు ఏమనుకుంటున్నారు, మహిళలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్న సంబంధించిన ఏదైతే ఆ ఫీడ్బ్యాక్ని తెలుసుకున్న నేపథ్యం కావచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అంటే 100 రోజుల్లో ఇప్పుడు అన్ని గ్యారెంటీలు ప్రకటించింది. 100 రోజుల్లో గ్యారెంటీలు అన్నింటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం, అన్ని నెరవేరుస్తామని చెప్తుంది. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతుందని కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ పరంగా కార్యక్రమాలతో పాటుగా హరీష్, ఇప్పుడు చూసుకుంటే ఇటు మహిళా సంఘాలు అటు అమరవీరుల కుటుంబీకులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల, వాళ్ళు తీసుకొచ్చే పథకాల పట్ల ఎలా స్పందిస్తున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ గడిచిన అంటే ప్రభుత్వం ఏర్పాటైన 24 గంటలైనా 2 పథకాలను ఇంప్లిమెంట్ చేసిన తొలి సంతకం కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన నేపథ్యం కావచ్చు. ఇదే అంశాన్ని ఎన్నికల ముందు చెప్పారు. కాబట్టి ఇప్పుడు 2 గ్యారెంటీలకు ఈరోజు సంబంధించి కూడా 200 ఉచిత విద్యుత్కు సంబంధించిన కరెంటు పథకం కావచ్చు, ఇక 500 గ్యాస్ సిలిండర్ సంబంధించి ఆ పథకాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్లకు ఇక్కడి నుంచే కూడా ఏదైతే ప్రారంభం కావద్దని చెప్పచ్చు. ఎందుకంటే
అమరవీరుల కుటుంబాలకు సంబంధించి కూడా వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని కూడా అక్కడ ఈరోజు వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ 3 పథకాలకు సంబంధించి ఇంప్లిమెంట్ జరుగుతుంది. ఇక్కడ ఆదిలాబాద్కి సంబంధించి గత రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అక్కడ సంక్షేమాలను కూడా విస్మరించిన అంటే ఇప్పటికే చూడవచ్చు అక్కడ రోడ్లు కావచ్చు ఇతర సంబంధించిన అన్ని సౌకర్యాలలో కూడా ఆదిలాబాద్ వెనుకబడి ఉన్నదని చెప్పొచ్చు. గతంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు తర్వాత ఖచ్చితంగా ఆదిలాబాద్ని హైదరాబాద్తో సమానంగా తీర్చిదిద్దాం. ఆదిలాబాద్ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం. గతంలో పీసీసీగా ఇచ్చిన హామీలను ఖచ్చితంగా ఈరోజు నెరవేరుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఆదిలాబాద్లో కూడా పెద్ద ఎత్తున ఆదిలాబాద్ స్థానాన్ని గెలిపించే దిశగా ప్రజలు ముందుకు రావాలని కూడా చెప్పే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ పార్టీ పరంగా అలాగే ప్రభుత్వ పరంగా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమాయత్తుంది. కాబట్టి ఈ పెద్ద ఎత్తున ఈ సమావేశానికి నిర్వహించేందుకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇక మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన శంకుస్థాపన ప్రారంభోత్సవం హరీష్ ఇప్పుడు చూసుకుంటే ఇంద్రవెల్లిలో జరిగేటువంటి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ అంశాలపై ప్రసంగించబోతున్నారు? ఖచ్చితంగా గతంలో ఇచ్చిన హామీలు కావచ్చు ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన ఏదైతే ఆదిలాబాద్కి సంబంధించి ప్రజలకు ఇచ్చిన హామీల విస్మరణ అలాగే ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు సంబంధించి గత 2 దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ ఇట్లా వాళ్ళకు ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు అక్కడ బహిరంగ సభ వేదిక కూడా అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు వాటన్నిటినీ ఏదైతే 10 ఏళ్లుగా కూడా నెరవేర్చలేకపోయారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇచ్చిన హామీని ఖచ్చితంగా అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తాం అని కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటిని కూడా ఈరోజు నెరవేరుస్తున్న క్రమం ఉన్నది. ఇక దాంతో పాటుగా ఆదిలాబాద్ సంబంధించి ఏదైతే కేస్లాపూర్కి సంబంధించిన రహదారి కావచ్చు అక్కడ సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు అక్కడ ఆదిలాబాద్ సంబంధించి ఈరోజు ప్రారంభించబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటిని వివరిస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాం, ఇప్పుడు ఆదిలాబాద్కి సంబంధించి కూడా అక్కడ డెవలప్మెంట్ కాంగ్రెస్ పార్టీతోటే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కేంద్రంలో అధికారంలోకి తీసుకొస్తే మరిన్ని సంక్షేమ పథకాలు ఉండబోతాయి. ఇక పెద్ద ఎత్తున ఆదిలాబాద్ నుంచే ఇక్కడ శంఖారావం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆదిలాబాద్ ప్రజలంతా కూడా కాంగ్రెస్కి అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ సెగ్మెంట్కి సంబంధించి కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించే ఇందుకు కూడా వాళ్ళకు సంబంధించిన ప్రసంగంలో అనేక అంశాలు కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. అండ్ అలాగే హరీష్ ఇప్పుడు చూసుకుంటే నాగోబా జాతరకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు? నాగోబా జాతరకు సంబంధించి కూడా తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈరోజు దర్శించుకుంటున్నట్టుగా చెప్పచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంతో చూస్తే అంటే ఎన్టీఆర్ తర్వాత ఇప్పుడు స్వయంగా తెలంగాణ ఏర్పాటు తర్వాత గతంలో 2 సార్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఇప్పటికి వరకు అక్కడ నాగోబా సంబంధించిన ఆ జాతరను సందర్శించలేకపోయారు. ఇప్పుడు స్వయంగా గిరిజన జాతర అతిపెద్ద జరిగే దేశంలో గిరిజన జాతర కాబట్టి నాగోబా జాతరకు సంబంధించి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ సందర్శిస్తున్నారు. కాబట్టి ఆ జాతరకు సంబంధించిన పూర్తిగా గత ప్రభుత్వం ఇచ్చిన అభివృద్ధి ఏదైతే ఆలయానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని కూడా హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే కూడా ఇట్లాంటి హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు శంకుస్థాపన కావచ్చు ఇప్పుడు ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే 10 కోట్ల ఫండ్ కూడా నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. పెద్ద ఎత్తున జాతరకు సంబంధించి అంటే వచ్చే సంవత్సరం నుంచి కూడా పెద్ద ఎత్తున జాతర నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. రైట్, అయితే ఇప్పుడు నిధులు మంజూరు చేసినటువంటి వాటితోని ఎలాంటి అభివృద్ధి పనులు చేయబోతున్నారు? అయితే ఇప్పుడు నిధులకు సంబంధించి మంజూరు చేసినటువంటి నిధులకు సంబంధించి వాటితో ఎలాంటి అభివృద్ధి పనులు చేయబోతుంది ప్రభుత్వం? అసలు ఇప్పుడు అంటే కేస్లాపూర్ ఆలయానికి సంబంధించిన కూడా జాతీయ విస్తరణకు సంబంధించి కావచ్చు జాతీయకు సంబంధించిన ఈరోజు శంకుస్థాపన జరగబోతుంది. ఆలయానికి సంబంధించి అక్కడ ఆలయానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఇక శృతివనం సంబంధించి అమరవీరుల శృతివనానికి సంబంధించి కూడా ఆ శృతివనం ఏర్పాటుకు సంబంధించిన దానికి కావచ్చు ఇక మహిళలకు సంబంధించి ఇప్పటికే మహిళలకు అనేక సంక్షేమ పథకాలుగా తీసుకొచ్చింది. కాబట్టి మహిళలకు సంబంధించి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డితో భేటీ ఉన్నది. కాబట్టి వాళ్లకు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాల మంజూరు కావచ్చు వీటన్నిటినీ సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి. దానికి సంబంధించి కూడా ఈరోజు
మహిళలకు సంబంధించిన రుణాల మంజూరు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కావచ్చు, అమరవీరుల కుటుంబాలకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కావచ్చు, పూర్తిగా ఆదిలాబాద్ సంబంధించిన అనేక ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్